మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ వినపడుతుందండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవేశనులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరి వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండెవరనని వారిని హెచ్చరించింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను అని చెప్పి వారితో బోధిస్తున్న మాటలుగా ఉన్నాయి. అంటే ఈ సంఘములో మన యొక్క జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ సంఘములో ఒక సంఘమునకు మనం వెళుతున్నప్పుడు సంఘమునకు మన యొక్క జీవితాలలో నిలకడ కలిగిన స్థితిలో వేటి యందు మనం నిలకడగా నడిపించబడాలో కొన్ని వాటిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమిటంటే ఒకటి, మన జీవితాలలో ఆయన కృప యందు మనం నిలిచి ఉండాలి. ఆయన కృపలలో నిలకడగా మన జీవితాల్లో నడిపించుకోవాలి. అక్కడున్న దాన్ని బట్టి వారితో బోధిస్తున్న మాటలు ఏమిటంటే మీరు ఆ దేవుని కృపయందు నిలకడగా ఉండండి. అంటే ఈ నిలకడ అంటే మనిషి యొక్క జీవితంలో ఏ పరిస్థితికి వస్తుంది అంటే ఈ యొక్క నిలకడ కలిగిన స్థితి అంటే ఒకవైపు తమ జీవితాలు నడిపించబడలేని పరిస్థితిలో అంటే ఇంకొక వైపు తిరుగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అంటే ఒకటి, విశ్వాసమందు తమ జీవితాలలో నిరీక్షణ కలుగుతూ నడిపించబడవలసిన వారి యొక్క జీవితాలలో ఆ నిలకడలో విశ్వాసములో నిలకడ లేని పరిస్థితులు నడిపించబడుతూ ఉంటారు. ఎలాంటిదంటే గొప్ప విశ్వాసము చేత దేవుని యందు భయభక్తులతో నడిపించబడవలసిన వారు ఏ పరిస్థితికి వస్తున్నారు? రెండు మనస్సులు కలిగి తమ జీవితాలను నడిపించబడుతున్నమాట. ఏమిటంటే ఒకటి, కొంచెం విశ్వాసం ఉంటుంది, రెండు, ఇది జరుగుతుందా అనే ఒక సందేహం ఉంటుంది. అంటే దీనిలో నిలకడ లేని పరిస్థితే కదా. మన జీవితాల్లో కావలసిన వాటిదో ఏమిటంటే ఈ సంఘములో యొక్క జీవితంలో మనం నడిపించబడుతున్న స్థితిని బట్టి సంఘములో ఉన్న మన యొక్క జీవితాలు ఏం చేయబడాలంటే ఒకటి, ఈ యొక్క దేవుని కృపలో నిలకడగా జీవించాలి. ఆ దేవుని కృపయందు నిలకడగా నిలవగలిగితే ఆయన కృపను మనం మన జీవితాలలో ఆయన అత్యున్నతమైన కృపను మనం పొందుకోగలుగుతాం. ఆ విశ్వాసమందు మన జీవితాలలో నిరీక్షణతో కొనసాగించబడితే ఆయన చేయవలసిన గొప్ప కార్యాలన్నిటినీ చేయగలుగుతాడు. ఆ విశ్వాసము మనం నిలకడలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ శ్వాసము మన జీవితాలలో ఎలాంటిది? ఈ శ్వాసమును గురించి జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే ఒక మనిషి తమ జీవితాలలో దిమానసుకుడుగా ఉంటే తన జీవితంలో ప్రభువలన ఏదైనా దొరుకుతుందని ఆ యొక్క వ్యక్తి ఏమనుకోకూడదు అంటున్నాడు, తలంచుకోకూడదు అంటున్నాడు. అంటే అటు మనిషి తన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాడంటే ఈ శ్వాసములో నిలకడగా లేని పరిస్థితిలో లోకముగా తన జీవితాలలో ఇది జరుగుతుందా అనే పరిస్థితిలో ఉన్నాడు, కొంచెం జరుగుతుంది అని ఒక మనసులో ఉన్నాడు. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తికి ఎలాంటిది ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనకూడదని బైబిల్ సెలవిస్తుంది. అంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ శ్వాసములో నిలకడగలిగిన వారిగా మనం మార్చబడాలి. ఒకటి, దేవుని కృపయందు మన జీవితాలు నిలకడగా ఉంచుకోవాలి. రెండు, మన జీవితాలలో ఈ శ్వాసము చేత మన యొక్క స్థితిని బట్టి ఆ ఈ శ్వాసములో మనం ఎన్ని
ఆ యొక్క సమస్యల చేత మన జీవితాలు నడిపించబడుతున్నా ఆయన యందు విశ్వాసముతో నడిపించబడితే దేవుడు తగిన సమయంలో ఆ యొక్క సమస్య నుంచే కానీ ఆ వేదనకరమైన పరిస్థితి నుంచే కానీ విడిపించగలుగుతాడు. మూడవదిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సంఘములో ఉన్న నీ స్థితిని బట్టి నిలకడగలిగిన స్థితిలో నీవు ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. ప్రార్థనలో నువ్వు నిలకడగా నీ స్థితిని బట్టి నడిపించబడాలి. ఈ ప్రార్థనే మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో అయినా ఆ యొక్క ప్రాకారములను పడగొట్టగలిగిన శక్తి ఈ యొక్క ప్రార్థనలో ఉంది. ఈ ప్రార్థన ద్వారానే సమస్తము జరిగించగలిగిన స్థితి కలిగి ఉన్నది. అందుకే అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్న మాట ఏమిటంటే, ఆ యొక్క ప్రాంతంలో అయ్యా మేము వాటిని వెళ్ళగొట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అని అడుగుతున్నప్పుడు, ఏ విధమైన వాటిని చేయుటకు ప్రార్థన వలనే సమస్తము సాధ్యము అంటున్నాడు. అంటే ఈ సమస్తము సాధ్యపరచబడడానికి ఏం కావాలి అంటే మన జీవితాలలో ఏ యొక్క స్థితిని బట్టి మనం చేయవలసిన ప్రార్థన జీవితంలో మనము ఆ ప్రార్థన మనకి ఆయుధముగా మార్చుకోగలిగితే ఈ ప్రార్థనలో సమస్తము సాధ్యపరచబడుతుంది. అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్న సమయంలో వారి జీవితాలలో అక్కడున్న ఆ దురాత్మల నుంచి విడిపించలేని పరిస్థితిలో నడిపించబడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి వారికి విడిపించిన తర్వాత ఆ యొక్క వ్యక్తులతో చెప్పిన మాట అయితే ప్రార్థన వలన సాధ్యము, సమస్తము ప్రార్థన వలనే సాధ్యమని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడాలంటే మూడవదిగా మన జీవితాలలో ప్రార్థన యందు నిలకడ కలిగిన వారిగా మనం మార్చబడాలి. ఈ ప్రార్థన యందు మన జీవితాలలో ఒక నిరీక్షణతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మన జీవితాలు కావాలి. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తం ఏమిటో ఆయన చిత్తం ఏమిటో నెరవేర్చడానికై ఆ నెరవేర్చుటలో నిలకడ కలిగిన వారిగా మార్చబడాలి. అంటే ఆయన సంకల్పం ఏమిటో మన యందు ఏం ఉద్దేశించాడో అవి మనకు బయలుపరుస్తున్నప్పుడు వాటి విషయంలో మనం నిలకడగా నడిపించబడాలి. ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం మన జీవితాలలో పరీక్షించుకుంటూ ఆ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితాలను అప్పగించుకోవాలి. సంఘములో మనం నడిపించబడుతున్న మన జీవితాలలో వేటిలో నిలకడగా ఉండాలో మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, ఆయన కృపయందు నిలకడ కలిగిన వారిగా మనం మార్చబడాలి. ఈ శ్వాసమందు నిలకడగా మన జీవితాలను నడిపించుకోవాలి. ఆ ప్రార్థన యందు మన జీవితాలలో నిలకడగా మన యొక్క స్థితిని బట్టి ఉండాలి ఉంటుంది. ఆయన దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకున్న వారిగా ఆయన చిత్తం ఏమిటో మన జీవితాలు ఆ పరీక్షించుకుని ఆ దేవుని చిత్తములో మన జీవితాలు నిలకడ కలిగిన వారిగా ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశంలో మనం సఫలపరిచేవారుగా మనం మార్చబడాలి. ఎందుకు అంటారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అలా తన జీవితంలో అప్పగించుకున్నాడు. ఆయన తన జీవితంలో తండ్రి యొక్క చిత్తం ఏమిటో ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అలాంటి స్థితిలోనికి అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అంటాడు, అక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈయన వలన ఆయన దేవుడు తన యొక్క కార్యములన్నిటినీ ఆయన వలన ఈ ఉద్దేశాలన్నిటినీ సఫలం చేశాడని చెబుతున్నాడు. ఈ కార్యములన్నీ సఫలం చేయడానికి కారణం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తన చిత్తానికి అప్పగించుకున్నాడు. అందుకే కదా ఆయన ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తం యొక్క జీవితంలో. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన యొక్క మార్గమును తన స్థితిని బట్టి తనకు అప్పగించుకుంటూ నిలకడగా ఉన్న స్థితిని కనపడుతుంది. అలాంటి స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి మాదిరికరమైన స్థితిలో నడిపించబడ్డాడు కదా. అయితే మన జీవితాల్లో కూడా ఏం చేయబడాలంటే ఆయన చిత్తం ఏమిటో ఆ చిత్తమును నెరవేర్చడానికై నిలకడ కలిగిన వారుగా మనం మార్చబడాలి. 5, మన జీవితాలలో ఏం చేయబడాలంటే మనకు బోధిస్తున్న మాటలలో
మన జీవితాలలో ఆ యొక్క మాటలను మన స్థితిని బట్టి మనం నడిపించబడుతున్న ఆ నడకను బట్టి ఆ నేర్చుకున్న ఆ యొక్క వాటిని బట్టి మనం ఏం చేయబడాలంటే ఆ నేర్చుకున్న వాటిలో నిలకడ కలిగిన వారిగా మనం మార్చబడాలి. ఈ మనం నేర్చుకున్న దాన్ని బట్టి నిలకడగలిగిన వారిగా ఉంటే మనల్ని దేవుడు ఏ విధమైన స్థితిలో ఇక నిలకడగా ఉన్నామనుకో అనేక మంది యొక్క స్థితిలో ఒక సాక్షార్థమైన స్థితిని బట్టి నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. వారు దేవుని సన్నిధిలో ఎలా భయభక్తులతో నడిపించబడుతున్నారు, వారు దేవుని సన్నిధిలో ఈ విధమైన భయభక్తులతో నడిపించబడ్డారని ఒక సాక్ష్యం చెబుతూ వారు మిమ్మల్ని మీరు నేర్చుకున్న ఆ నేర్పులో నిలిచి ఉంటే ఒక గొప్ప సాక్ష్యంతో నిలబడి అనేక మంది మీ ద్వారా నిలకడగా తమ జీవితాల సంఘములో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటే 5వదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనము నేర్చుకున్న వాటి యందు నిలకడ కలిగిన వారిగా మార్చబడాలి. ఇంకా మన జీవితాలలో యథార్థత కలిగిన వారిగా, ఆ యథార్థతలో మన జీవితాల్లో నిలకడ కలిగిన వారిగా జీవించాలి. ఇంకా మనం ఏం చేయాలంటే ఆయనతో సావాసము కలిగిన వారుగా, ఆయనతో ఆ సావాసంలో మన యొక్క జీవితాలు నిలకడ కలిగిన వారుగా మార్చబడాలి. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయనతో సావాసం చేసిన యెడల సమాధానము కలుగుతుంది, ఆయనతో సహవాసం చేసిన యెడల నెమ్మది కలుగుతుంది, ఆయనతో సావాసం చేసిన యెడల మేలు కలుగుతుందని యోబు గ్రంథంలో రాసిపెట్టి ఉన్నారు కదా. అంటే ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలంటే సావాసములో మనం నిలకడగా ఉండాలి. మన సావాసం ఎవరితో? తండ్రితో, తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్యోన్య సావాసం కలిగిన వారుగా మనం నడిపించబడాలి. అయితే ఆ సావాసంలో మన జీవితాలు నిలకడ కలిగిన వారుగా మార్చబడుతున్నామా? ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి రూతు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా నడిపించబడింది. ఆ యొక్క బెత్లెహేంలో నుంచి వచ్చిన నయోమి యొక్క స్థితిని బట్టి, ఆ నయోమి యొక్క జీవితాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని వెంబడించిన వ్యక్తిగా కనబడుతుంది కదా. ఆ వ్యక్తి అక్కడ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట తమ జీవితాల్లో ఒక మార్గంలో, ఆ తండ్రి యొక్క దేవుడి మార్గంలో ఆమె నిలకడగా తన స్థితిని బట్టి అపరమైన యేసుక్రీస్తు యొక్క ఆరాధించిన వ్యక్తిగా ఈ యొక్క నయోమి ఉన్నప్పుడు ఆ నయోమి యొక్క స్థితిని బట్టి ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్న వారుగా వారు మార్చబడినప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి రూతు కూడా అదే మార్గంలో నడిపించబడి నిలకడగా ఉంది కదా. అంటే ఆయనతో సావాసముతో నడిపించబడి ఆయన సావాసములో తమ జీవితాలు నడిపించుకుంటున్న స్థితి కనబడుతుంది. ఇంకా మన జీవితాలలో ఏం చేయబడాలంటే అంతము వరకు మన జీవితాలు దేవుని యందు నిలకడ కలిగిన వారిగా మార్చబడి ఆయన యందు మనం విశ్రాంతి పొందువాలి. ఆయన యందు మన జీవితాలలో ఒక నెమ్మదిని పొందుకున్న వారిగా మన జీవితాలు నడిపించబడాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి. ఏటి విషయాల్లో మన జీవితాల్లో నిలకడ కలిగిన వారుగా ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసమందు నిలకడగా ఉంది, ఆయన కృపయందు నిలకడగా ఉన్నామా, లేక మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఆయన చిత్తంలో మనం నెరవేర్చడానికి మన యొక్క స్థితిని బట్టి మనం నిలకడ కలిగిన వారిగా, ఆయన ఉద్దేశాలన్నీ నీ ద్వారా సఫలం చేయబడాలి. అక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అతడు దీర్ఘాయుష్మంతుడయ్యాట. విశ్వాసము తాత దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి ఆయన ఉద్దేశములన్నీ సఫలం చేశాడంట. అప్పుడు అతడు తన యొక్క సంతానం చూసిందంట. ఆయన యొక్క దీర్ఘాయుష్మంతుడై అతని సంతానం చూచినే ఉంటుంది. అంటే ఇంతగా తన జీవితం తన చిత్తాన్ని అప్పగించుకున్నాడు కనుక గొప్ప దీర్ఘాయుష్మంతుడై ఇప్పుడు అనేక మంది ఆయన సంతతి చెప్పుకుంటున్న వారిగా మార్చబడింది. కనుక మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నది ఏమిటంటే నిలకడ కలిగిన స్థితిలో నడిపించబడాలి. మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న సావాసములో, మనం ఉన్న సంఘములో మన జీవితాలు నిలకడ కలిగిన వారిగా మనం మార్చబడ్డామా లేదా? ఆయనతో మనం అంటుకట్టబడిన మన స్థితిని బట్టి ఆ అంటుకట్టబడిన దానిలో మనం నిలకడ కలిగిన వారిగా సంఘములో నడిపించబడుతున్నామా, లేక అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఉన్నదా?
ఇది నీతో మాట్లాడుతున్నమాట స్పష్టముగా. దేవుని కృపయందు నిలకడగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, ప్రార్థన యందు నిలకడగా ఉండు, ఆయన చిత్తమును నెరవేర్చుటకు నిలకడగా ఉండు. ఆయన సన్నిధిలో నేర్చుకులలో ఆ నిలకడగా నీ స్థితిని నడిపించుకో. యథార్థతలో నువ్వు జాగ్రత్తగా నిలకడగా ఉండు. సావాసములో నిలకడ కలిగిన వారిగా జీవించు. అంతము వరకు ఆ దేవుని యొక్క మందిరములో నిలకడ కలిగిన వారిగా నువ్వు మార్చబడు. ఆయన నీకు తగిన సమయంలో ఒక జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు కదా. అంతము వరకు నీ స్థితిని బట్టి నువ్వు నడిపించబడు. అటు స్థితిలో నీ జీవితంలో గొప్ప మేలుల చేత తృప్తిపరిచి నీ స్థితిని బట్టి మార్చి నేను ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించుదురుగాక. ఈ మాటలో మీ వినికులలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుల నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యానత నీ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు, కృపా వాత్సల్యతను చూపించి మీ సన్నిధులను నా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క జీవితాలలో సంఘములో వీటిలో నా తండ్రి నిలకడగా ఉండాలో మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ కృపయందు నిలకడగా ఉండే కృపను దయచేయండి అయ్యా. ఈ శ్వాసమందు నిలకడగా ఉండే కృపను మాకు దయచేయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండే కృపను దయచేయండి అయ్యా. నీ చిత్తమును నెరవేర్చుటకు మన జీవితాల్లో నిలకడగా ఉండి కలిగినట్లుగా జీవించినట్లుగా కృప చూపించండి అయ్యా. మేము నేర్చుకున్న వాటిలో నిలకడగా ఉండే కృపను మాకు దయచేయండి. యథార్థతలో నిలకడగా ఉండే కృపను దయచేయండి. సావాసంలో నిలకడగా ఉండే కృపను దయచేయండి అయ్యా. అంతము వరకు నీ సన్నిధిలో నిలకడ కలిగిన వారిగా జీవిస్తూ నీ సన్నిధిలో నిలకడమైన కలిగి జీవించి నీ సన్నిధిలో అయ్యా మీరు దాచి ఉంచిన మేలుల చేత మేము తృప్తిపరచబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.